ఏంటి మిత్రమా, బాగా చదువుతున్నావా? ఈరోజు క్లాస్లో నేను కరెంట్ అఫైర్స్ గురించి మీకు చెప్పబోతున్నా. ఎందుకు ఈ కరెంట్ అఫైర్స్ అంటే ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్. అయితే నేను బాగా అబ్జర్వ్ చేసింది, న్యూస్లో బాగా ఎక్కువగా ఉన్నది, బిట్టు పడే ఏరియా అనిపించినవి ఇప్పుడు నేను మీ ముందుకు తెచ్చా. ఇవి జాగ్రత్తగా విను, వీటి నుంచి బిట్స్ వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటివే వస్తున్నాయి కాబట్టి ఇలాంటివి రావచ్చు అని నేను వీటి మీకోసం తయారు చేశాను. గూగుల్ నుంచి, వికీపీడియా, తర్వాత పిఐబి, ఇలా చాలా నుంచి సోర్స్ తీసుకొని తయారు చేసిన ఇవి. సో జాగ్రత్తగా విను, ఓకే? ఇక్కడ చూడు, నీతి ఆయోగ్ కింద దేశంలోనే తొలి రాష్ట్ర ఇన్నోవేషన్ మిషన్ త్రిపురలో ప్రారంభించబడింది. ఏటట? నీతి ఆయోగ్ కింద దేశంలోనే తొలి రాష్ట్ర ఇన్నోవేషన్ మిషన్ త్రిపుర రాష్ట్రములో ప్రారంభించబడింది. ఇక్కడ నుంచి ఇదే డైరెక్ట్ ఇలా అయినా బిట్ అడగచ్చు, ఇదే అయినా అడగచ్చు. నీతి ఆయోగ్ కింద దేశంలోనే తొలి రాష్ట్ర ఇన్నోవేషన్ మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని అడగచ్చు. త్రిపుర రాష్ట్రంలో ఇన్నోవేషన్ మిషన్ కింద ఏర్పాటు చేయబడిన అయితే దీన్ని దేని కింద? నీతి ఆయోగ్, ప్రణాళిక సంఘమా, ఇలా ఇంకా కొన్ని పేర్లు ఇవ్వచ్చు. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి బిట్టుపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అయితే దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టాను చూడండి. మిషన్ పేరు ఏంటి అంటే త్రిపురలో దీన్ని టీ నెస్ట్. టీ మీన్స్ ఏంటి? టీ అంటే త్రిపుర, టీ అంటే త్రిపుర. సో ఇది గుర్తుపెట్టుకోండి, టీ నెస్ట్ అన్నది ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు, ఇక్కడ ఇచ్చాను చూడండి. నోస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్, ఇది ఓకే, ఇలాగైనా అడగచ్చు, బట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే? అధికారికంగా ప్రారంభించబడింది. ప్రధాన లక్ష్యం ఏంటి అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ గుర్తుపెట్టుకోండి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM 2.0 భాగస్వామ్యంతో. ఏటి భాగస్వామ్యంతో? ఏటి? అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0 భాగస్వామ్యంతో గ్రామీణ గిరిజన ప్రాంతాలలో నూతన ఆవిష్కరణలను, స్టార్టప్లను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఏటట? అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద, నీతి ఆయోగ్ కింద అటల్ ఇన్నోవేషన్ మిషన్ భాగస్వామ్యముతో గ్రామీణ గిరిజన ప్రాంతాలలో నూతన ఆవిష్కరణలను, స్టార్టప్లను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రత్యేకత ఏంటి అంటే ఈ మిషన్ ద్వారా త్రిపుర రాష్ట్రంలో మొత్తం 8 జిల్లాల్లో ఇన్నోవేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఏంటంట? ప్రత్యేకత ఏంటి అంటే ఈ మిషన్ ద్వారా త్రిపుర రాష్ట్రంలో మొత్తం 8 జిల్లాలో ఇన్నోవేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. మీకు అర్థమవుతుందా? ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్, సెప్టెంబర్ 15 గ్రూప్ 2 నోటిఫికేషన్, డిసెంబర్లోపు ఎగ్జామ్ జరుగుతాయంటున్నారు. ఆ రోజు ఎగ్జామ్ హాల్లో హరిబాబు త్రిపుర ఇన్నోవేషన్ మిషన్ గురించి అడిగాడంటే నువ్వు నెత్తి గీరుకుంటావు. సో అలా అవ్వదు కాబట్టి జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని రాయి. ఈ PDF కావాలంటే నేను నా నెంబర్ ఇస్తాను, వాటికి నువ్వు మెసేజ్ చేయి, ఓకే? జాగ్రత్తగా చదువుకో. మళ్ళీ చెప్తున్నా, నీతి ఆయోగ్ దేశంలోనే తొలి రాష్ట్ర ఇన్నోవేషన్ మిషన్ ఎక్కడ? త్రిపురలో. ఏంటి దాని పేరు ఏంటి త్రిపురలో అంటే? టీ నెస్ట్. ఇంకా ప్రధాన లక్ష్యం ఏంటంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM 2.0 భాగస్వామ్యంతో గ్రామీణ గిరిజన ప్రాంతాలలో ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. త్రిపుర ఇంకా గ్రూప్ 1 లెవెల్లో, ఇంకా గతంలో ఇచ్చిన గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్లో పేపర్ ప్యాటర్న్లా గట్టిగా అడిగితే ఎన్ని జిల్లాలు అని అసలు అడిగినప్పుడు 8 జిల్లాలు. ఇది క్లియర్ కదా? తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాను చూడండి, స్వస్థ భారత్ పోర్టల్. ఏటట? స్వస్థ భారత్ పోర్టల్. వీటి గురించి వివరించాను చూడండి. దేశంలో వివిధ ఆరోగ్య వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి భారతదేశం డిజిటల్ ఆరోగ్య పరివర్తనను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం స్వస్థ్ భారత్ పోర్టల్ను ప్రారంభించింది. ఎందుకు ప్రారంభించిందిరా అయ్యా అని అడుగుతాడు ఎగ్జామ్లో అడిగే వర్షన్ ఏంటి అంటే స్వస్థ్ భారత్ మిషన్, స్వస్థ్ భారత్ పోర్టల్ను ఎందుకు ప్రారంభించింది అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి ఆన్సరు.
ఎందుకు ప్రారంభించింది అంటే దేశంలో వివిధ ఆరోగ్య వ్యవస్థలను ఏకీకృతం చేయటానికి మరియు భారత డిజిటల్ ఆరోగ్య పరివర్తనను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించింది స్వస్థ్ భారత్ పోర్టల్. ఇంకా దీనికి సంబంధించి ఇచ్చాను చూడు. ఈ పోర్టల్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఇది జాతీయ ఆరోగ్య కార్యకలాపాలను ఒకే డిజిటల్ వేదికపై తీసుకువస్తుంది. ఏటట జాతీయ జాతీయ గుర్తుపెట్టుకో, నీకే చెప్తున్నా, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఒకే డిజిటల్ వేదికపై తీసుకువస్తుంది. పదే పదే డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం తగ్గించి ఆరోగ్య కార్యకర్తల పని భారాన్ని తగ్గిస్తుంది. అరే బాబు, ఆ డిజిటల్గా ఒక చోట పెట్టేస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనమాట. ఇక్కడ చూడు, ఇంకా దీనికి లింక్ అప్పుడు ఏమి ఇచ్చాను, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు అనుగుణంగా ఉండి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్తో అనుసంధానం ద్వారా రోగుల ఆరోగ్య రికార్డులను సురక్షితంగా మార్పిడి చేసుకునేందుకు వీలు. మొత్తానికి ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించి డిజిటలైజేషన్ చేయడంలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. వాటిని వేగవంతం చేయడానికి వచ్చిందే స్వస్థ్ ఆరోగ్య పోర్టల్. అర్థమైందా? అంతే. మరొకసారి చెప్తున్నా చూడు, స్వస్థ్ ఆరోగ్య పోర్టల్ ఏంటి, స్వస్థ్ భారత్ ఆరోగ్య పోర్టల్ ఏంటి అంటే దేశంలో వివిధ ఆరోగ్య వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి మరియు భారతదేశంలో డిజిటల్ ఆరోగ్య పరివర్తన వేగం చేయడానికి భారత ప్రభుత్వం తీసుకువచ్చిందే స్వస్థ్ భారత్ ఆరోగ్య పోర్టల్. ఈ పోర్టల్కి సంబంధించి ఏంటి ముఖ్య ఉద్దేశాలు అంటే వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ఒకే డిజిటల్ వేదికపై తీసుకురావడం ముఖ్య ఉద్దేశం. ఇంకా ఏంటి అంటే ఆయుష్మాన్ డిజిటల్ మిషన్, తర్వాత అనుగుణంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, ఇవన్నీ ఒక అకౌంట్కి ఒక గొడుగులా ఒక కిందికి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఆరోగ్య రికార్డులను సురక్షితంగా పెట్టడం. తర్వాత నెక్స్ట్ శ్రీలంకలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ట్రింకోమాలి అంటున్నారు. సో ఇంగ్లీష్ టర్మినాలజీ ఇక్కడ చూడండి, ట్రింకోమాలి హార్బర్ నౌకాశ్రయం ప్రపంచంలోనే అతిపెద్ద సహజ నౌకాశ్రయంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతిదీ వార్తల్లో కనిపిస్తున్నాం అనమాట. సో ట్రింకోమాలి ఎక్కడుందిరా బాబు అని అడగచ్చు. అరే ట్రింకోమాలి అనే నౌకాశ్రయం ఎక్కడుంది అని అడగచ్చు, ఏ దేశంలో ఉంది అని అడగచ్చు. సో మనకి దగ్గరలో ఉన్న శ్రీలంకలో కింద ఉంది కాబట్టి తమిళనాడు టచ్ చేసి అడిగినట్లు అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టా. ఇక్కడ చూడు, హిందూ మహాసముద్రంలోనే దీని భౌగోళిక స్థానం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనదిగా గుర్తింపు పొందింది. అడగచ్చు, జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కరెంట్ లింకప్ చేసుకుని అడగచ్చు, జాగ్రత్త. తర్వాత అమోండావా తెగ బ్రెజిల్లోని అమెజాన్ వర్షారణ్య పరిధిలో రోండోనియా రాష్ట్రంలో నివసిస్తున్నారు. నువ్వు దీన్ని ఎలా చదవాలి? చాలామందికి డౌట్, అరే బాబు ఏంట్రా నువ్వు ఎక్కడెక్కడో పట్టుకొని వచ్చావు అనుకోవచ్చు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, కానీ ఏంటి అంటే నీకు ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఇక్కడ తెగలు అనేది ఒకటి ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కరెంటులో నడుస్తుంది, న్యూస్లో, ఇన్స్టాలో, అలా రీల్స్లో అన్నిట్లో అలా స్క్రోల్ అవుతుంది కాబట్టి నేను మీకు దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, కొంచెం సబ్జెక్ట్ని న్యూస్ రిలేటెడ్ చదువుకుందాం. మరి ఈ బిట్ రోజు గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిందనుకో, గిరిజనులు అనే టాపిక్ ఉంది కదా, ఆ టాపిక్లో అడిగాడు అనుకో తెగలు గిరిజనులు, అప్పుడు ఏం చేస్తావు? అరే ఎట్రా రోజు పిల్లగాడు చెప్తుంటే నేను వినలేకపోయాను అనుకుంటావు. సో అలా కాకూడదు, జాగ్రత్తగా విను. ఓకే, అమోండావా అన్న తెగ బ్రెజిల్లో ఉంది కదా, బ్రెజిల్లోని అమెజాన్ వర్ష ప్రాంత పరిధిలో ఉంటుంది. ఇక్కడ వారున్న ఏంటంటే ఇక్కడ హైలైట్ చేసాను చూడు, రోండోనియా రాష్ట్రంలో నివసిస్తున్నారు. వీటి గురించి కొన్ని పరిచయాలు చేద్దాం. బాహ్య ప్రపంచానికి ఈ తెగలు మొదటిసారిగా 1986లో పరిచయం అయ్యారు. ప్రత్యేకత ఏంటి అంటే సమయం లేని సంస్కృతి, అంటే కాలం అనే భావన లేదు ఈ తెగల్లో ప్రజల్లో. భాష లేదు, సమయం లేదు, నెల లేదు, సంవత్సరం ఏటి లేవు. దీనిపై జరిగిన భాషా పరిశోధన వల్ల ఈ తెగ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది. వయసు వీళ్ళు లెక్కించరట. వీరు తమ వయసును సంఖ్యల్లో చెప్పరు, దానికి బదులుగా జీవితంలో ఒక దశ నుంచి మరొక దశకు మారినప్పుడు, చిన్నపిల్లల నుండి పెద్దవారిగా మారినప్పుడు ఇలా అనమాట. ఇంకా నువ్వు రీసెంట్గా ఇన్స్టాలో అలా రీల్ అయింది,
అతడు ఇలా మెడలో వీలైతే నెక్స్ట్ వీడియో చెప్పేటప్పుడు నేను యాడ్ చేస్తాను ఇమేజెస్. ఇలా పుర్రెలన్నీ ఇలా పెట్టుకుంటారు. ఏంటి అంటే వాళ్ళ యొక్క అక్కడ వీరు ఇంత గొప్పోళ్ళు, ఇంతమందిని చంపారు, వీరు ధీరులు అనడానికి ఒక ఇండికేషన్ అనమాట. సో ఓకే, ఏదేమైనప్పటికీ మీరు ఇలా కరెంట్ అఫైర్స్ చదవండి. నేను కూడా మన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అన్ని సబ్జెక్టులు లింకప్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆల్ ది బెస్ట్. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకున్నవారు నేను ఇక్కడ ఛానల్ నెంబర్ రాస్తాను, వాటికి మెసేజ్ చేయండి, పంపిస్తాను. ఇది ఛానల్ యొక్క నెంబర్ 9505724315. ఓకే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియో నేను ఇండియన్ హిస్టరీ క్లాస్ చెప్పాలి, దానికి రెడీ అవుదాం. ఓకే, బాయ్ బాయ్.